మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మరి ప్రస్తుతం గోల్కొండ దగ్గర ఎలా ఉందో అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. గోల్కొండకు పోయి అక్కడ కూడా ఎలా ఉన్నాయి, ఈసారి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ప్రజలందరికీ మరి బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ రోజే 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసం బోనాలు అయితే మొదలయ్యాయి. మరి గోల్కొండలో చూస్తున్నాం కదా, ఫస్ట్ గోల్కొండలో మొదటి బోనము కూడా ఇక్కడే సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారి తొలిమెట్టు అంటారు. ఇక్కడ తొలిమెట్టు దగ్గర అయితే ఇక్కడ అమ్మవారికి ఖచ్చితంగా బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ యాప చెట్టు కింద అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్న తర్వాత, ఈడ అమ్మవారికి కోరిక తెలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అమ్మవారి దగ్గరికి చేరుకుంటారు. పైన ఉన్నటువంటి గోల్కొండ కిలా మైసమ్మ అమ్మవారి దగ్గరికి అయితే చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాము మరి ఇంతవరకు కూడా ఎంత చక్కగా ఇక్కడ అలంకరిస్తారు అని అంటే కూడా ఫస్ట్ ఎవరు వచ్చినా కానీ ఏ భక్తులైనా కానీ ఇక్కడికే వచ్చి ఫస్ట్ ఈడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా ఇక్కడే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా బోనం తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మ చెప్పండి, ఇక్కడ అమ్మవారి మహిమ ఈ 2026 సంవత్సరం కూడా ఎలా ఉండబోతుంది? మంచి బాగానే ఉందమ్మా. ఇంకా పొద్దున్న నుంచి మేము ఉపవాసమే ఉండి అమ్మవారికి బోనం చేసుకుంటాం. ఇక మాకు అది మాకు ఎలర్జీ ఉంటుందమ్మా. ఏం ఆశ అనిపించదు. ఆడుకుంటూ పాడుకుంటూ అవుతాం కదా, మాకు ఏం ఆశ అనిపించదు. బాగానే ఉంటుంది. ఏం అలసట ఉండదమ్మా. ఏం అలసట ఉంటుంది, మాకు బాగానే ఉంటుంది. ఇంకంతా బాగానే ఉంటుందేమో. ఆషాఢ మాసం తొలి బోనము ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు. ఇంకా ఎప్పటి నుంచో వస్తుంది కదా తల్లి, ఇంకా అది బాగానే ఉంటుందేమో అనుకుంటున్నా. అందరూ ఇంకా పెద్ద పెద్ద గన్నాదులు శివసత్తులు అందరికి శరణార్థి అందరూ వస్తారేమో. మేమైతే ఫస్ట్ వచ్చినాం. ఇంకా మాకంతా బాగానే అనిపిస్తుందమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నేను ఇప్పుడు ఎత్తుకోవటం 6వ సంవత్సరం అమ్మా. ఇక్కడ ఎత్తుకోబట్టి ఇంకా కొమరవెల్లి అక్కడైతే బాగా రోజులు కానీ ఈ అమ్మవారికి ఎత్తుకోవటం 6వ సంవత్సరం నుంచి ఎత్తుకుంటున్నాం. మాకు మంచిగానే ఉంటుందమ్మా. ఇష్టంగా చేసుకుంటాం. ఇక ఫస్ట్ కదని ఇష్టంగా తీసుకోవద్దు, ఇష్టంగా చేసుకుంటాం. ఇంకా బాగానే ఉంటుంది మాకైతే. అందరు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి అనుకుంటాం. చూస్తున్నాం కదా, ఒక్కొక్కరు ఇక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా బోనం ఎత్తుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ బోనం ఎత్తుతాము. మేము ఉపవాసాలు ఉంటాము. ఉపవాస దీక్షతోటి మేము బోనం ఎత్తడంతో మాకు చాలా మంచి అనిపిస్తుంది. ఆడుకుంటా పాడుకుంటా కూడా మేము ఇక్కడ బోనం సమర్పిస్తాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఉత్సాహంగా కూడా మేము అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము. ఎక్కడ కూడా మాకు అలసట అనేది కూడా అనిపించదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడే తొలి బోనం పెడతారు కాబట్టి పూజారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఫస్ట్ అమ్మవారికి ఆషాఢ మాసం తొలి బోనం అంటేనే ఇక్కడ నుంచే మొదలు పెడతారు, గోల్కొండ కిలా నుంచి. అందులో ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి కింద ఉన్న అమ్మవారిని మొక్కుకొని పైకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత శ్రీ జగదాంబిక గోల్కొండ అమ్మవారు ఈ రోజు నుంచి అమ్మవారు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏంది ప్రత్యేకత అంటే అమ్మవారి పుట్ట ఇడ అమ్మవారు గెలిచింది అంటే ఇడ పుట్ట 60 నుంచి 70 80 ఏజ్లు ఉన్నవారు ఎక్కని వాళ్ళు కూడా ఇడ పొట్టు పెట్టుకొని అమ్మవారికి మొక్కేసి పైకి వెళ్తే వాళ్ళకు సౌకర్యంగా వెళ్ళిపోతారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకోనికి చాలా అవకాశంగా ఉంటుంది వాళ్ళకు. ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా బేస్తారం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. కానీ ఈ సంవత్సరం చాలా జనాలు వచ్చారు. వాళ్ళ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ వాళ్ళు అంతా డిపార్ట్మెంట్స్ చాలా మంచి చేసినందుకు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంవత్సరం 3:30 నుంచి అమ్మవారి గోల్కొండ మన రిసాలాబాద్ నుంచి అమ్మవారికి శ్రీకాంచారి మరియు వాళ్ళ తమ్ముడు శివాచారి అమ్మవారికి బంగారు సీర కట్టిస్తుండే ఈరోజు ఈ సంవత్సరము. మన చోటబజార్ నుంచి అమ్మవారికి మేము పల్లెకిళ్ళ శాఖలలో మేము ఫస్ట్ అమ్మవారిని తీసుకొచ్చేదే మేము 3:30కు స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చి అమ్మవారికి మేము వైభవంగా తీసుకురావాలని కోరుతున్నాము. ఈరోజు మన సకల కుటుంబం సహా అని చెప్పేసి కూడా పూజ చేసినాము. ప్రతి సంవత్సరం మన కుమ్మరి వాళ్ళు కూడా బోనాలు ఈడ ప్రత్యేకంగా వాళ్ళు చేసినందుకు కూడా చాలా గ్రాండ్గా చేసినందుకు మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.
చూసాం కదా ఇక్కడ అమ్మవారి పుట్ట వెలిసింది కాబట్టి ఇక్కడ పుట్ట వెలిసిన తర్వాతనే అమ్మవారు పైన వెలిసారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడనే ఫస్ట్ అమ్మవారికి సమర్పించుకొని స్వామి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మవారి భక్తుల రద్దీ ఎలా సాగు? మీరు ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఈరోజు మొదటి పూజ ఉంది ఆషాఢ మాసము. ఇక్కడ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ నెల రోజుల పాటు మనకి బోనాలు అయితే ప్రతి గురువారము మరియు ఆదివారం అలాగే మంగళవారం అవుతుంది. ఈరోజు ఉదయం మనకి జగదాంబ అమ్మవారికి మహాంకాళి అమ్మవారికి అభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు ఉదయం నుంచే మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచే భక్తులు రావడం జరుగుతుంది. అమ్మవారికి ఊడు బియ్యాలు కల్లుసాక ధూపదీప అమ్మవారికి నైవేద్యం అనేది తగిలి వస్తున్నారు. అలాగే మనకి ఈ రోజు నుంచి మనకి మహాంకాళమ్మ ఉత్సవాలు మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే బంగారు బోనము అలాగే ఈరోజు ఈ సంవత్సరం అట్రాక్షన్ మనకి అమ్మవారి బంగారు చీర అలాగే బంగారు కవచము పెద్ద ఎత్తున ఊరేగింపులా తీసుకురావడం జరుగుతుంది మేడం. అలాగే లంగరోజు నుంచి మనకి పొన్నం మంత్రివర్యులు కొండా సురేఖ మేడం అలాగే పొన్నం ప్రభాకర్ గారు పట్టువసాలు అక్కడ సమర్పించిన తర్వాత కొద్దిగా ముందు రాగానే అందరిచారి ఇంట్లో నుంచి జగదాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ మా రిసాల బజార్ గోల్కొండ నుంచి మా గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అక్కడ అలాగే బంజారీదొర నుంచి నజర్బునం ఇవన్నీ సాయంత్రం మనకి 6 o'clock ఈవినింగ్ గోల్కొండ కోటకి సాయంత్రం చేరుకున్న తర్వాత పైకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే జగదమ్మ ఉత్సవ విగ్రహాలు నెల రోజుల పాటు ఇక్కడ పెట్టినాక 9 పూజలకి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అలంకరణ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పూజకి చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మేడం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు లాస్ట్ టైం కానీ ఈ సంవత్సరం మనకి ఉదయం నుంచే మార్నింగ్ 5 o'clock టెంపుల్ ఓపెన్ అయింది. మనకి అభిషేకం కార్యక్రమం ఉదయం నుంచే రన్నింగ్ పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా ఎక్కువ ఉన్నది మేడం. ఇప్పుడు నెక్స్ట్ సండే రోజు సెకండ్ పూజ ఉంటుంది మనకి. ఆ రోజు భక్తులు చాలా వచ్చే అవకాశం ఉంది మేడం. భక్తులకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం ఈఓ గారు అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ అన్న గారు అలాగే ఇక్కడ పీసీ అండ్ మైట్రీ కమిటీ గోల్కొండ ఏసీపీ సార్ అలాగే గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు సార్ అన్ని డిపార్ట్మెంట్తో 2 months ముందు నుంచే కోఆర్డినేట్ చేసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అలాగే ఇక్కడ వచ్చే మా లేడీస్ గురించి బోనం వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ మనకి భక్తులకి అలాగే ఏ ఇబ్బంది కలగకుండా మనకి మొన్న రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. మంత్రివర్గంలో కొండా సురేఖ మేడం అదే చెప్పారు. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపైన సీసీ ఫుటేజ్ కెమెరా కానీ ఏదున్న వాటర్ ఫెసిలిటీ ఏదున్నా అన్ని ఏ ఇబ్బంది కలగకుండా మనం చెప్పడం జరిగింది మేడం. పోలీస్ సిబ్బంది దాదాపు ఎంతమంది? ఇక్కడ పోలీస్ సిబ్బంది బాగానే ఉన్నారు మేడం. కింద ఇక్కడ పైన కానీ మనకి మధ్యలో స్టెప్స్ ఎక్కుతున్నా కానీ మధ్యలో ఉన్నారు. బాగా ఏ ఇబ్బంది కలగకుండా భక్తులకి చాలా ఉంది మేడం. చూసాం కదా ఈ సంవత్సరం మాత్రం చాలా అంగరంగ వైభవంగా కూడా అన్ని భద్రతా నిబంధనలతోటి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అయితే జరిపిస్తూ ఉన్నారు. బోనాల ఉత్సవాన్ని పోలీస్ బందోబస్తు కావచ్చు సీసీ కెమెరాల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను కూడా కల్పించి చాలా చక్కగా కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తానికైతే గోల్కొండ కోటపైకి అయితే వచ్చాము. మరి అమ్మవారి దగ్గరే ఉన్నాము. అమ్మవారు సాక్షాత్ ఇక్కడే గర్భగుడి దగ్గరే ఉన్నాం. మనమైతే అమ్మవారి ప్రత్యేకత అంతా ఇంత కాదు, అందరికీ తెలిసిందే. మంచి హారతి కూడా దక్కింది, అమ్మవారి హారతి కూడా దక్కింది మనకైతే. మరి అమ్మవారు చల్లని చూపులు 2026వ సంవత్సరంలో కూడా చాలా బాగా ఉంటాయి అనేది కూడా తెలుసు. మరి ఒక్కసారి మనం ప్రధాన అర్చకులతోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి అయితే ఏంటి అసలు ఈ సంవత్సరం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మరి అన్న ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు అంటే బంగారు వస్త్రాలు సమర్పిస్తున్నారనేది కూడా తెలుస్తోంది. గవర్నమెంట్ నుంచి అయితే పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు ప్రతి సంవత్సరము. ఈసారి కూడా అట్లనే తీసుకొని వస్తున్నారు. కింది నుంచి స్టార్ట్ అయింది. ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు మరి బంగారు వస్త్రాలు కూడా అమ్మవారికి చేయించారు అనేది తెలుస్తుంది. శ్రీకాంత్ అన్న వాళ్ళు చేయించారని మహాంకాళ అమ్మవారికి చేయించారని చెప్తున్నారు. అది వాళ్ళు ఇప్పుడు జులూస్ ఎంబడి తీసుకొని వస్తున్నారు చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది 26వ సంవత్సరంలో ఇక్కడ అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? భక్తుల రద్దీ అయితే పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. మీ మాధ్యమం ద్వారా యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా భక్తుల రద్దీ పెరుగుతుంది దినదినాన. దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు మరి చాలా తక్కువగా ఉంటాయి అని అంటున్నారు. అమ్మవారి కృపా కటాక్షం ఎలా ఉండదు? అమ్మవారి కృపా కటాక్షం ప్రతి ఎల్లవేళలా మన మీద ఉంటుంది. కోవిడ్ లాంటి మహమ్మారి నుంచే మనకు అమ్మవారు రక్షించింది కాబట్టి ఈసారి కూడా రక్షించదని అనుకుంటున్నాను. ఆషాఢ మాసం బోనాలు ఎప్పుడైనా కానీ అమ్మవారితోనే ఇక్కడ గోల్కొండ అమ్మవారితోనే ప్రారంభం అవుతాయి. అమ్మవారి ప్రత్యేకత గురించి ఒక్క 2 మాటల్లో స్వామి చెప్పండి ఒక్కసారి. ఎందుకంటే ఆషాఢ మాసం బోనాలు కదా, మరి ఈ ఫస్ట్ రోజే ఇలా ఉంది అంటే నెక్స్ట్ వారం ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ వారం ఇంకా ఎక్కువ ఉంటుంది.
భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇవాళ తక్కువ ఉంది, మామూలే ఇది. వచ్చే వారం ఫుల్ ఉంటుంది. ఆదివారం ఫుల్ ఉంటుంది. ఇవాళ తక్కువ ఉంది. చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇది మొదటి వారం కాబట్టి, మొదటి బోనం కాబట్టి చాలా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఆదివారం రోజు అయితే నెక్స్ట్ మరి అమ్మవారు మొత్తం కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానికి చాలా భారీ ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తారు భక్తులైతే. మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి ఫస్ట్ సమర్పిస్తారు కాబట్టి ఈ సంవత్సరం కూడా బోనాలు అనేటివి అంగరంగ వైభవంగా ఆషాఢ మాసం బోనాలు అయితే జరిపించబోతున్నారు అనేది ప్రత్యక్షంగా తెలుస్తున్నమాట. మరొకసారి తెలంగాణ ప్రజలకి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు మా ఆర్టీవీ తరఫు నుంచి. కెమెరామెన్ వేణుతో నిర్మల, ఆర్టీవీ.